చేయరు సార్ ఇది. రామ్మోహన్ గారు కంటిన్యూ అవుతారా మీరు? ఒక్క నిమిషం చెప్తాను. రామ్మోహన్ గారికి మళ్ళీ ఎస్ రామ్మోహన్ గారు ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే తెలంగాణలో విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయని చెప్తుంది, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయింది. సరే రాజకీయంగా అది పక్కన పెడదాం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి నిజాల కోసం పోరాటంలా కనిపిస్తోందా, ఒక రాజకీయ కక్ష సాధింపులా కనిపిస్తోందా? ఫైనల్ వర్డ్స్ చెప్పండి. అంటే ఈ విచారాలన్నీ కూడా ఎప్పుడు కొలిక్కి తీసుకొస్తారని అడుగుతున్నాను. చరణ్ గారు అడిగింది కరెక్ట్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా వేసింది కదా. మన దగ్గర చూడండి 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్ చేసేస్తారు. ఎంక్వైరీ కమిషన్ జుడిషియరీ కాదు, అది ఎంక్వైరీ కమిషన్ అంటారు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. బీపీ లోకూర్ కానీ బీపీ మన వీరు కానీ మన కాళేశ్వరం దానిలో చేసిన దానిలో ఈ 2 కూడా జడ్జీలు పెట్టారు కానీ ఎంక్వైరీ కమిషన్ లేదు. ఆ 2 రిపోర్ట్లు ఇచ్చినాయి కదా, దాన్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని, ఎప్పటి ప్రభుత్వాన్ని. మొదలు 1 ఇయర్ అయిపోయింది. ఏది మనకు యాదాద్రి భద్రాద్రి దానిలో మీద ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నివేదిక ఇచ్చిండ్రు. నివేదిక అసెంబ్లీలో పెట్టండి. కేసీఆర్ తప్పు చేసిండా, కేటీఆర్ తప్పు చేసిండా, ఇంకా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన చేసిండా, లేకుంటే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిండా తెలవాలి కదా అంటున్నాను. ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అంటే ఏమి దొరకలేదు అన్నట్టు, దానిలో కొండ ఎలకని కూడా పట్టలేదని లెక్క. ఇటు పోతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దాని మీద స్టే లేదు. వాళ్ళు ఏమన్నారంటే సిబిఐకి అప్పచెప్పింది ఒకటి, మన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. సతీష్ గారు విజిలెన్స్ కమిటీ 18 మంది అధికారుల మీద చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఈ 18 మంది అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం అంటున్నాను. ఒకటేమో కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది అసెంబ్లీ సాక్షి పెట్టండి, సిబిఐకి ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు అంటున్నారు కదా. కమిషన్ కలిసి ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది చెప్పండి. ఆ రిపోర్ట్ మీద చర్యలు ఉండొద్దని చెప్పింది అంతే. యాక్చువల్ గా హైకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ రిపోర్ట్ ను ఆధారం చేసుకొని అధికారులను కానీ రాజకీయ నాయకులు అరెస్టులు చేయకండి అంటే ఫర్దర్ ఎలాంటి చర్యలు తీసుకోకండి అన్నారు తప్ప స్టే చేయలేదు కోర్టు. ఏమైంది, వాళ్ళని అరెస్ట్ చేయకుండా అంతే మాత్రమే అడ్డంకి సృష్టించింది. ఇక 3 సీట్లలో ఈ కార్ రేసు ఉంది కదా సతీష్ గారు, ఈ కార్ రేసులో అవినీతి నిరోధక చట్టంలో 17A కింద అక్కడ మాత్రమే రక్షణ ఉంది, మిగతా మాకు ఎక్కడ కూడా లేదు. కనుక చరణ్ కౌశిక్ గారు అన్న దాన్ని అంగీకరిస్తున్నాను. ఏదైతే అరవింద్ కుమార్ ది ఎక్కడి నుంచి పర్మిషన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, డీజీసీ అక్కడి నుంచి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం IPS IAS ఆఫీసర్ల మీద పెత్తనం వాళ్ళది ఉంటుంది కనుక అక్కడి నుంచి ఇవ్వాలి. మరి అరవింద్ కుమార్ గారి మీద పర్మిషన్ ఎందుకు ఇస్తలేరనే ప్రశ్న ఇటు కేంద్ర ప్రభుత్వం మీద వేయొచ్చు. కనుక అందులో మాత్రం 17A కింద అప్పుడు మన మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ చేయడానికి గతంలో ఏముండే అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే 2018 కంటే ముందు. 2018లో ఈ 17Aలో మనకు అమెండ్ చేసుకుంటే ఏమన్నారంటే కేసు పెట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలన్నారు. కానీ కేసు పెట్టిండ్రు. A1 ఏమో కేటీఆర్, అందులో A2 అరవింద్ కుమార్, A3 ఏమో రెడ్డి గారు, లక్ష్మీనరసింహ రెడ్డి గారు మన HMDA దాని అధికారి. ఈ 3 మీద పెట్టింది కదా. దీని మీద ఏంటంటే ఎందుకు ఫర్దర్ పోతలేదు, అక్కడ ఎందుకు అవుతుందండి. ఒకటి ఇప్పుడు ఇదే దీనిలో ఒకటి లేట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభాకర్ రావు గారు రాకపోవడానికి చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకున్నారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోట్స్ లిస్ట్ చేశారు, తీసుకొచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ఈ 5 ఏదైనా తీర్చండి. గొర్రెల కుంభకోణంలో కూడా రిపోర్ట్ వచ్చింది కదా, మరి ఎందుకు 2 అధికారులు సస్పెండ్ చేశారు, అది కూడా వెటర్నరీ అధికారులు మాత్రమే. మరి గొర్రెల కుంభకోణంలో పెద్దలు ఉన్నారని కదా, మరి ఎందుకు అయితే లేదు. ప్రజాధనం దుర్వినియోగమైన గొర్రెల కుంభకోణం అట్లాగే ఉన్నది, ప్రజాధనం దుర్వినియోగమైన కాళేశ్వరం అట్లాగే ఉన్నది. ప్రజాధనం దుర్వినియోగమైంది, BHA నుంచి లంచాలు తీసుకున్నారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా లంచాలు తీసుకుంటారు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వచ్చినప్పుడు కూడా. మరి అందులో కమిషన్ రిపోర్ట్ క్లియర్ గా ఉన్నది కదా. కేసీఆర్ పేరుందా, అన్న కేటీఆర్ పేరుందా, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పేరుందా, తేల్చండి అంటున్నాం. అంటే ఇది రాజకీయ విచారణగా మారితే ఏమైంది అంటే అసలు దొంగలు పారిపోతారు అంటున్నాను. అధికారులు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రజలకు గొప్ప పడ్డది, అంతే కదా. ఈ రెండింటి తేల్చమంటున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా, ఎఫెక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా ఏం కాదు సార్. నా ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఏమైంది, ప్రభుత్వాలు మారినాడు చూసిండు కదా. ఇప్పుడు కేసీఆర్ పిలిస్తే కేసీఆర్ కి సానుభూతి పెరుగుతుందా లేకుంటే ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా చెప్పండి. ఇప్పుడు అమెరికా అక్కడెక్కడ ఉన్నారు, కోర్సు పూర్తి చేసుకోవాల్సిందే అభినందిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా ఈ 4 రోజులు కోర్సు పూర్తి చేసుకుని రావాలి, ఏ వయసులో నేర్చుకోవాల్సిందే అన్నాడు. సోక్రటీస్ ఆదర్శం మనకు. చచ్చిపోయే ముందు కూడా ఏకతారా నేర్చుకుంటాట. సమస్య లేదు, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి చదువుకునే హక్కు ఆయనకున్నది, పోయి రావాలి. ఫీజు మాత్రమే ఆయన కట్టుకోవాలి, ప్రభుత్వం కట్టవద్దు, ప్రజాధనం దుర్వినియోగం చేయవచ్చు. అంతకనే లేదు. కానీ ఈ విచారణ తేల్చండి, దోషులను నిగ్గు తేల్చండి. ప్రజాధనం దుర్వినియోగమైనా లేకుంటే ఇట్లాంటి ప్రజల గోప్యతకు భంగం కలిగినా తప్పనిసరి శిక్షించాలని కోరుతున్నాను. క్షమించాలి మీ అందరూ. రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. అసలు బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుంది, ఇదే అంశాలపై సుమిత్ర గారు మీతో రెస్పాన్స్ తీసుకుంటాను. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను.